హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ఛానల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా నా ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ను కూడా అందజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే సెప్టెంబర్ 19, 20 తారీఖులలోని ప్రధానమైన కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటగా ఈరోజు సెప్టెంబర్ 21వ తారీఖు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీషీ సింగ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఢిల్లీకి సంబంధించి అతీషీ సింగ్ 3వ మహిళా ముఖ్యమంత్రి. ఇంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ పనిచేయడం జరిగింది. అతీషీ సింగ్ 3వ మహిళా ముఖ్యమంత్రి. ఓవరాల్గా తీసుకుంటే ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రి అతీషీ. ఇక సెప్టెంబర్ 19, 20 తారీఖులలోని ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగిన సఫాయి మిత్ర సమ్మేళన్. సఫాయి మిత్ర సమ్మేళన్ ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో జరిగింది. దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించి ఇందులో ప్రసంగించడం జరిగింది. సఫాయి మిత్ర సమ్మేళన్ అనేది పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి కార్యక్రమం. రెండవది జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా పాఠశాల విద్యకు సంబంధించి జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023 జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కి అనుగుణంగా ఈ ఎన్సీఈఆర్టీ 6వ తరగతిలో కొత్తగా జాతీయ యుద్ధ స్మారకం అనే కవితను వీర్ అబ్దుల్ హమీద్ అనే అధ్యాయాన్ని చేర్చడం జరిగింది. సో జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కి అనుగుణంగా ఎన్సీఈఆర్టీ 6వ తరగతిలో 2 కొత్త టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొదటిది జాతీయ యుద్ధ స్మారకం, రెండవది వీర్ అబ్దుల్ హమీద్. ఈ జాతీయ యుద్ధ స్మారకాన్ని 2019 ఫిబ్రవరి 25వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ వద్ద సెంట్రల్ విస్టా సి హెక్సాగాన్లో జాతికి అంకితం చేయడం జరిగింది. జాతీయ యుద్ధ స్మారకాన్ని ఎప్పుడు 2019 ఫిబ్రవరి 25వ తారీఖున. ఇంకా వీర్ అబ్దుల్ హమీద్ గురించి మనం చూసినట్లయితే 1965లో జరిగిన ఇండియా పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందినటువంటి అతను. 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు వీరోచితంగా పోరాడి వీరమరణాన్ని పొందడం జరిగింది. ఇతనికి మరణాంతరము కేంద్ర ప్రభుత్వము పరమవీర చక్ర అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది. మూడవది మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులను చేరకుండా ఈ యొక్క అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడంలో మనీ లాండరింగ్, నెక్స్ట్ ఉగ్రవాదులకు ఈ యొక్క అమౌంట్ అంటే నిధులు చేరకుండా అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడంలో భారత్ చేసినటువంటి కృషికి గాను
FATF అంటారు. ఏమంటారు? FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇండియాకు అత్యున్నతమైనటువంటి రేటింగ్ కేటగిరీ అయిన రెగ్యులర్ ఫాలో అప్ను ఇవ్వడం జరిగింది. ఏ రేటింగ్ ఇవ్వడం జరిగింది? రెగ్యులర్ ఫాలో అప్ అనే రేటింగ్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఖగోళ శాస్త్రవేత్తలు పశ్చిమ ఆస్ట్రేలియాలోని CSIRO అంటారు. ఏమంటారు? CSIRO యొక్క ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్ ఫెండర్ని ఉపయోగించి దీన్ని ఆస్ట్రేలియన్ కిలోమీటర్ అర్రే పాత్ ఫెండర్ని ఉపయోగించి ఈ యొక్క పోర్ఫిరియన్, బాగా గుర్తుపెట్టుకుని, పోర్ఫిరియన్ అనే పిలిచే ఒక గొప్ప బ్లాక్ హోల్ జెట్లను కనుగొన్నారు. నెక్స్ట్, భారతదేశపు 3వ స్వదేశీ నిర్మిత, అంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానముతో నిర్మించినటువంటి 700 మెగావాట్ల న్యూక్లియర్ రియాక్టర్ వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడానికి రెడీగా ఉంది. భారతదేశపు 3వ స్వదేశీ నిర్మిత 700 మెగావాట్ల న్యూక్లియర్ రియాక్టర్ ఈ వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని చేయడానికి రెడీగా ఉంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడ ఉంది అని అంటే కనుక రావత్ భటాలోని రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ వద్ద ఉంది. ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడ ఉంది? రావత్ భటాలోని రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ వద్ద ఉంది. అదే మనకి ఇది 3వది అంటున్నాం. ప్రీవియస్ 2 ఈ 700 మెగావాట్ల న్యూక్లియర్ రియాక్టర్లు ఆల్రెడీ వాణిజ్య కార్యకలాపాలు, అంటే వాణిజ్యపరమైనటువంటి విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ ఉన్నాయి. ఆ 2 న్యూక్లియర్ రియాక్టర్లు ఎక్కడ ఉన్నాయి అని అంటే గుజరాత్లోని కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర వార్ధాలో జరిగిన జాతీయ ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమంలో, మన ప్రధానమంత్రి మోడీ యువిన్ పోర్టల్ గురించి వివరించారు. యువిన్ అంటారు పోర్టల్ని. అంటే ఇది మొత్తం చెప్పాలంటే కనుక యువిన్ ఆన్లైన్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్ పోర్టల్ అంటారు. ఏమంటారు? యువిన్ ఆన్లైన్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్ పోర్టల్ అంటారు. ఈ యొక్క యువిన్ ఆన్లైన్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్ పోర్టల్ని నరేంద్ర మోడీ గారు అక్టోబర్లో ప్రారంభించడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ పోర్టల్లో గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు టీకాలు మరియు మందుల డిజిటల్ రికార్డులను నిర్వహించడానికి ఇది రూపొందించడము జరిగింది. 71 సెప్టెంబర్ 20వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా మనం చూసినట్లయితే మహారాష్ట్రలోని ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. దేన్ని ప్రారంభించారు? ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్మెంట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకము ద్వారా సంవత్సరానికి 1,50,000 మంది 15 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం
వారికి ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 20వ తారీఖున మహారాష్ట్రలోని పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్ను కూడా ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలో పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా మనకు ఈ మహిళల నేతృత్వంలో ఉన్నటువంటి స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ మహిళలకు 25 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. పేరు పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్. మహారాష్ట్రలోని అమరావతిలో పిఎం మిత్రా పార్క్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అధికారికంగా ఈ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోని ఈ ద్వీప సమూహం ఉంటుంది కదా, అండమాన్ నికోబార్ దీవుల యొక్క ద్వీప సమూహం. ఈ ద్వీప సమూహంలోని 21 దీవులను చుట్టుముట్టే విలక్షణమైనటువంటి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ఎక్స్పెడిషన్ను ప్రారంభించారు. వీటికి పరమవీర చక్ర గ్రహీతల గౌరవార్థము పేర్లను కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఇండియా మయన్మార్ సరిహద్దు దాదాపుగా మనకు మయన్మార్తో 1650 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. మనకు ఇండియా మయన్మార్ సరిహద్దు దాదాపుగా 1650 కిలోమీటర్ల సరిహద్దు అనేటటువంటిది ఉంది. ఈ సరిహద్దు వెంట అంటే ఇప్పుడున్నటువంటి మయన్మార్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ మయన్మార్కి ఈ 1650 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి కంచెని వేయడము కోసం కేంద్ర ప్రభుత్వము 31,000 కోట్లను ఆమోదించడం జరిగింది. మయన్మార్ ఇండియా సరిహద్దు 1650 కిలోమీటర్లు ఉంది. ప్రజెంట్ మయన్మార్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ 1650 కిలోమీటర్ల మేర కంచెని వేయడానికి 31,000 కోట్లను ఆమోదించడం జరిగింది. ఇక వెరీ ఇంపార్టెంట్, వైట్ రెవల్యూషన్ 2.0 శ్వేత విప్లవము 2.0 పాడి పరిశ్రమను ప్రోత్సహించడము కోసము, అదేవిధంగా మహిళలను శక్తివంతం చేయడం కోసం. సో ప్రధానంగా ఈ పాడి పరిశ్రమ శ్వేత విప్లవం అంటే తెలుసు మనకు, పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి విప్లవాన్ని మనము శ్వేత విప్లవం అని అంటారు. మనకు చాలా నీలి విప్లవం ఉంది, శ్వేత విప్లవం ఉంది. శ్వేత విప్లవం అంటే ఏంటి, మనకి పాల ఉత్పత్తి కోసము జరిగినటువంటి విప్లవాన్ని శ్వేత విప్లవము అని అంటారు. ఈ శ్వేత విప్లవం 2.0ని పాడి పరిశ్రమను ఇంకా అభివృద్ధి పరచడం కోసం సెప్టెంబర్ 20వ తారీఖున మన కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు దీనిని ప్రారంభించడము జరిగింది. ఈ యొక్క శ్వేత విప్లవం 2.0లో ప్రధానంగా 4 కీలక రంగాల మీద దృష్టి సారించడం జరుగుతుంది. అదేమిటంటే, మొదటిది మహిళా రైతులకు సాధికారత కల్పించడం.
సాధికారతను కల్పించడము. రెండవది పాల ఉత్పత్తిని మెరుగుపరచడం, అంటే ఇంక్రీజ్ చేయడం, పాల ఉత్పత్తిని ఇంక్రీజ్ చేయడము. అదే పాడి పరిశ్రమకు కావలసినటువంటి మౌలిక వసతులను అందించడాన్ని బలోపేతం చేయడం, మౌలిక వసతులను అందించడాన్ని బలోపేతం చేయడం. ఇక చివరిది పాడి పరిశ్రమ ఎగుమతులను పెంచడం. సో శ్వేత విప్లవం 2.0 సెప్టెంబర్ 20 అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రధానంగా 4 కీలక రంగాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. 2026 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి దేశం వచ్చేసి స్కాట్లాండ్. 2026 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి స్కాట్లాండ్ సిద్ధంగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ యొక్క జోర్డాన్ దేశం పేరు ఏం పేరు? జోర్డాన్. ఈ జోర్డాన్ దేశము మొట్టమొదటి కుష్టు వ్యాధి రహిత దేశముగా మారింది. జోర్డాన్ అనేటటువంటి దేశము మొట్టమొదటి కుష్టు రహిత దేశముగా రికార్డుకి ఎక్కడం జరిగింది. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జోర్డాన్ను కుష్టు వ్యాధిని తొలగించిన మొదటి దేశముగా ప్రకటించింది. సో మొట్టమొదటి కుష్ఠరహిత దేశం ఏది? జోర్డాన్. సారీ, సమ్ డిస్టర్బెన్స్. సో ప్రశ్న ఏమిటంటే, ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రిమండలి కూడా రద్దవుతుందా లేదా అనేది ప్రశ్న. తెలిసిన వారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.